విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. ఎవరైతే పూర్తిగా విరిగిపోయిన స్థితిలో ఉంటారో, ముదిరిపోయినటువంటి స్థితిలో ఉంటారో, నేను ఏమైనా బాగుపడదామంటే బాగుపడడానికి కూడా అవకాశం లేనటువంటి స్థితిలో ఉంటారో, అలాంటి వారి దగ్గరికి దేవుడు వచ్చి ఆయన ఆసనుడు దగ్గరగా ఉండి నేను నలిగిపోయినటువంటి జీవితాన్ని ఏం చేస్తాడు? ఆయన మరలా రక్షిస్తాడు. రక్షించి మరలా ఒక మంచి ఉన్నతమైన స్థితిలో, మంచి ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలబెడతాడు. ఒకనాడు నిన్ను తూ అన్నటువంటి మనుషులే రోజు ఆ రోజు వచ్చినప్పుడు నిన్ను ఒక మంచి స్థితిలో చూసినప్పుడు, ఒక మంచి స్థానంలో చూసినప్పుడు, ఒకరోజు నిన్ను మావాడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడినటువంటి వారే మావాడు అని గర్వంగా చెప్పుకునేలాగా నిలబెడతాడు. ప్రతి పాపం నుండి, ప్రతి బంధకం నుండి విడిపించి, రక్షించి, నరకం నుండి నిన్ను రక్షించి ఆయన యొక్క సొత్తుగా నిన్ను చేసుకొని, ఆయన యొక్క కుమారునిగా, ఆయన రాజ్యానికి ఒక వారసునిగా, ఒక వెలుగుగా ఈ లోకంలో నిన్ను వెలిగించి నిలబెడతాడు.